హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అలీ. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజైతే నెల్లూరులోని బార్కాస్ మంది హోటల్కి వెళ్ళబోతున్నాం. అది ఎక్కడుంది ఏంటి అన్న వివరాలను నేను చివరిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా ఈ మంది హోటల్కు సంబంధించిన అడ్రస్ను కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. ప్రజెంట్ వచ్చేసి మంది హోటల్స్ అంటే ట్రెండింగ్లో ఉంది. ఇప్పుడు ఎక్కడైనా కానివ్వండి, ఏమైనా తిన్నాము అంటే ప్రశాంతంగా మంది హోటల్కి వెళ్దాము అన్న భావన అయితే ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇప్పుడు మనం అయితే హోటల్ ఎంట్రన్స్కి వచ్చేసాము. ఎంట్రన్స్లో వచ్చేసి ఇట్లా టుడే స్పెషల్ అని చెప్పేసి బోర్డు అయితే కింద పెట్టారు. అక్కడ ఈ రోజుకు సంబంధించిన స్పెషల్ ఏమైతే ఐటమ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. అవన్నీ ఏంటో ఒకసారి చూడండి. టుడే స్పెషల్ ఐటమ్స్ అన్నీ చూసుకున్నాక అక్కడ మనకేమైనా నచ్చితే దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇంకైతే పైకి వెళ్తున్నాం. ఈ హోటల్ అయితే నెల్లూరులో సెకండ్ ఫ్లోర్లో ఉంది. అక్కడ సెకండ్ ఫ్లోర్కి అయితే మనం ఎక్కుతున్నాం. వాళ్ళు డిజైనింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మనం మొత్తం వచ్చేసి అరబిక్ రెస్టారెంట్ అంటే ఈ టైప్లో, అంటే అరబిక్ ఇంగ్లీష్ వర్డ్సే అరబిక్ టైప్లో ఉండేటట్టుగా మొత్తం వచ్చేసి నీట్గా వచ్చేసి చాలా అట్రాక్టివ్గా అయితే అవుట్లుక్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ నుంచి లోపలికి పైకి రావడానికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది, కానీ మనం స్టెప్స్ పై నుంచి అయితే పైకి వచ్చాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇది ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఇట్లా ఈ డోర్ మొత్తం డిజైనింగ్ మొత్తం ఇలా ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి ఎంటర్ అయ్యాక ఇది బిల్లింగ్ పాయింట్. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది బిల్లింగ్ పాయింట్. ఇక్కడే పక్కనే రిసెప్షన్. ఇది మొత్తం ఇక్కడ మనం వెయిటింగ్ చేయవచ్చు. మనకు అంటే ఖాళీ ఉండాలి కదా, వెళ్ళినప్పుడు ఖాళీ లేకపోతే ఇక్కడ మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వెయిట్ చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు కూడా చాలా ఫుల్గా ఉండింది, రష్గా ఉండటంతో అక్కడ వెయిట్ చేయమన్నారు. సరే అని చెప్పేసి ఇంకా కొంచెం సేపు అక్కడ వెయిట్ చేసాము. చాలాసేపు వెయిట్ చేసాం, కానీ మనకు కూర్చునేందుకైతే కౌంటర్ అయితే ఇంకా ఖాళీ అవ్వలేదు. సో మనమైతే ఇంకా సీటింగ్లో వెళ్ళి కూర్చున్నాం అని చెప్పేసి. ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాలంటే మంది హోటల్లో మనకు ఇక్కడ వచ్చి మంది టైప్లో కింద కూర్చునేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి టేబుల్స్ పైన సర్వ్ చేస్తారు వాళ్ళు, టేబుల్స్ పైన కూడా కూర్చోవచ్చు. ఇక్కడ అదొక స్పెషల్ అని చెప్పుకోవచ్చు. చాలా రేర్గా ఉంటుంది మంది హోటల్స్లో, అంటే టేబుల్స్లో కూడా తినేది చాలా రేర్గా ఉంటుంది. కానీ ఇక్కడ 2 టైప్స్ కూడా ఉంది. మనం కూర్చొని తినాలంటే కింద కూర్చొని తినవచ్చు మంది టైప్లో, లేదు మనం టేబుల్స్ మీద కూర్చుందాం అంటే టేబుల్స్ మీద అయినా కూర్చోవచ్చు. ఈ హోటల్ డిజైనింగ్ ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం రండి. తర్వాత ఫుడ్ ఎలా ఉందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఇంకైతే సండే రోజు వచ్చాం కాబట్టి ఫుల్ రష్గా అయితే ఉండింది. ఇంకా మంది కౌంటర్స్ అయితే అన్నీ ఫుల్గా ఉండే. ఇంకా ఫుల్గా ఉండటంతో ఏంటంటే ఇంకా కూర్చుని తినేద్దాం అనుకొని ఇంకా కూర్చుని తినడానికి వచ్చేసి ఇంకా టేబుల్స్ పైన కూర్చున్నాం. ఇంకా వెయిటర్ వచ్చాడు. వెయిటర్కి అయితే ఆర్డర్ చెప్తున్నాం. మంది కొన్సా डिपेंड एक आदमी का 2 आदमी का. अच्छा, मंदी का 2 आदमी का मीडियम रहता ना? हाँ, मीडियम तो कौन सा वेराइटीज है आपके पास? आपको कैसे में दो वेराइटीज है जी. एक ग्रेवी में, एक ड्राई में होना है. वो ड्राई तो तंदूरी स्टाइल. हाँ, अच्छा तंदूरी मिलता. मंदी मीडियम एक ले लो. हाँ, ఓకే. ఇంకా ఆర్డర్ చెప్పేసాము. ఆర్డర్ చెప్పేసిన తర్వాత అయితే ఇంకా అక్కడ టేబుల్స్ మీద వెయిట్ చేస్తుంటే సార్ ఇంకా కౌంటర్ అయితే ఒకటి ఖాళీ అయింది, కావాలంటే తీసుకోండి అని చెప్పి వెయిటర్ అయితే వచ్చి చెప్పాడు. సరే అని చెప్పేసి మనం కోరుకున్నది కూడా కింద కూర్చున్నాం, మంది టైప్లో తినొచ్చు అనే వచ్చాము. సో దొరికింది కాబట్టి హ్యాపీ. ఇంకా ఈ బార్కాస్ హోటల్లో అందుబాటులో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా
మీకు మెనూలో అయితే ఉన్నాయి. ఆ మెనూలో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు డిస్ప్లే చేస్తాను. మీకు ఏదైనా ఈ ఐటమ్స్లో నచ్చినట్లయితే మీరు ఈ కామెంట్ కూడా పెట్టండి. మీకు ఏ ఐటమ్ అయితే నచ్చిందో ఆ ఐటమ్ నేమ్ వచ్చేసి కామెంట్ పెట్టండి. ఒకసారి డిస్ప్లే చేస్తాను, చూడండి. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత గుమగుమలాడుతూ మంది అయితే వెయిటర్ మన ముందుకైతే తీసుకొచ్చాడు. మంది వచ్చేసి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది. పైన మొత్తం పీసులు పెట్టడం కానివ్వండి, దాని మీద కాజు, ఆనియన్, క్యారెట్ ఇట్లా వాళ్ళు మొత్తం డిజైన్ చేశారు. ఇంకోటి కూడా మేము ఇద్దరం కాబట్టి మీడియం మంది అయితే ఆర్డర్ చేశాము. సరే ఇంకా లేట్ ఎందుకు, కుమ్మేద్దాం కానివ్వు అని చెప్పేసి ఇద్దరం అయితే తినడం అయితే స్టార్ట్ చేశాము. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మంది హోటల్స్కి అయితే డిమాండ్ భారీగా ఉంది. ఇంకోటి కూడా ప్రజలు కూడా మంది హోటల్స్కి అయితే చాలా ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా పీస్ఫుల్గా తినడం, అక్కడ కూర్చునేందుకు ప్లేస్ కానివ్వండి, ఏది కూడా చాలా బాగుంటుందని మంది హోటల్కి అయితే చాలామంది వెళ్తున్నారు. అదేవిధంగా మంది హోటల్స్ కూడా ఒకటికి మించి ఒకటి ఏర్పాటు అవుతున్నాయి. అయితే ఇప్పుడు మేము తిన్న మంది అయితే నాకు తెలిసినంత మాత్రంగా టేస్ట్ అంత సూపర్ అని చెప్పుకోలేము, బాగలేదని కూడా చెప్పుకోలేము. మీడియంగా ఉంది, నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి మాకైతే మీడియం మంది అయితే సరిపోలేదు. ఇంకా సరిపోకపోవడంతో ఇంకా సింగిల్ మంది తెప్పించుకున్నాము. ఇది ఈరోజు విషయాలు. అయితే ఈ హోటల్ ఎక్కడుందంటే నెల్లూరులోని రియాజ్ సెంటర్ నుండి మద్రాస్ బస్ స్టాండ్కు వెళ్ళే దారిలో మహిళా పోలీస్ స్టేషన్ అయితే వస్తుంది. మహిళా పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ఎస్ బ్యాంక్ కనిపిస్తుంది. ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి మనం చూస్తే ఇట్లా బార్కాస్ బోర్డు అయితే మనకైతే కనిపిస్తూ ఉంటుంది రోడ్డుపై నుంచి మనం చూస్తే అయితే మనకైతే అర్థమైపోద్ది. ఎస్ బ్యాంక్ నుంచి పైకి సెకండ్ ఫ్లోర్లో అయితే ఈ హోటల్ ఉంది. మీకు ఈ హోటల్లో మీరు కూడా విజిట్ చేసి తిన్నట్టయితే ఈ హోటల్లో టేస్ట్ ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.